శివనారాయణ గారు, మీరు చెప్పిండే మాట ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ సార్. ఈ జన్మలో చేసిండే పాపము ఈ జన్మలోనే కడుక్కోవాలంటారు. ఆ జన్మలో మీకు తెలియకుండా, మీకు తెలుసు అని చెప్పట్లేదు, మీకు తెలియకుండా మీ వారసురాలకే మీరు ఎంత పాపం చేస్తా అంటారంటే అంత పాపం చేస్తా అంటారు. సుమిత్ర గారు, మీరు అసలు మీ కన్న కూతురని మీకు తెలియకుండా అసలు మీ భర్తకి అన్యాయం జరిగింది, ఓకే కాదని లేదు. అది ఎవరి ద్వారా జరిగిందో తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడిన దీపాకి మీరు ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదనేసి నాకు అనిపిస్తుంది. నిజంగా లిటరల్లీ చెప్పాలంటే కార్తీక్ బాబు లాంటి భర్త దొరికితే మాత్రం ఆ అమ్మాయి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నా కానీ కార్తీక్ లాంటి భర్త అయితే దొరకడు. ఆ విధంగా అయితే కార్తీక్ బాబు దీపా కోసం తపన పడతా ఉంటారు. మీరు ప్రోమో చూసినా కానీ ఎపిసోడ్ చూసినా కానీ ఈరోజు కన్నీళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన కార్తీక్ బాబు పర్ఫార్మెన్స్ ఆ విధంగా అయితే చేశాడు. అసలు సుమిత్ర గారు కాళ్ళపైన పడ్డప్పుడు ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. అప్పుడైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ విధంగా అయితే ఎపిసోడ్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అసలు దీప అస్సలైన వారసురాలని తెలిసేదానికి ఇంతకన్నా బెస్ట్ ఎపిసోడ్లు రావనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీపాకి చాలా క్రూషియల్ పరిస్థితి. 2 గంటల్లో 4 ప్యాకెట్లు బ్లడ్ కావాలనేసి అయితే చెప్పారు కదా. ఆ 4 ప్యాకెట్ బ్లడ్లు మన జోష్న సుమిత్ర గారి దగ్గర ఓ పాజిటివ్ ఉంది అనేసి చెప్పారు. అక్కడ చూడండి, ఆ పాపకు దీపాన్ని కాపాడబోయి మన కార్తీక్ బాబు అయితే బ్లడ్ అయితే డొనేట్ చేశారు 2 రోజుల ముందు. మళ్ళీ ఆ దీపాకే రక్తం కావాల్సి వచ్చింది. దీపాన్ని కాపాడబోయి మళ్ళీ ఆ దీపాకే రక్తం కావాల్సి వచ్చింది. అసలు ఏమన్నా రాశారు స్క్రిప్ట్, అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ గారు. మేము సాగదీస్తామని అనుకున్నాం కానీ మరి ఇంత డెప్త్ ఉందనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఈరోజు ఎపిసోడ్ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈరోజు మాత్రం లాస్ట్ 10 నిమిషాలు సీరియల్ మాత్రం పీక్స్లో ఉంది. అక్కడ జోష్న చేసింది అనేసి మరోసారి అయితే నిరూపించారు. ఎందుకంటే అక్కడ మనం గౌతమ్ చేశారని నిన్న ఎపిసోడ్లో చెప్పాను, గౌతమ్ అయితే చేయలేదు. అక్కడ మళ్ళీ జోష్నే చేసింది. ఇప్పుడు వాడు దొరికిపోయాడు, పోలీసులు ఇంటికి వచ్చే కొందికి వాడు దొరికిపోయింటే మనకు ఆ అరెస్ట్ వారెంట్తో వచ్చింటారు కదా. జస్ట్ పోలీసులు ఒక్క క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే మీరు ఎక్కడికి వెళ్ళారు పొద్దు నుంచి? మా వుడ్బీని కలవడానికి బయటకు వెళ్ళాను అనేసి చెప్పింది. అంతే. ఆ శివనారాయణ గారు అయితే చెప్పి పంపించేశారు. అసలు నిజాలు ఎప్పుడు తెలుస్తాయి, ఏమి ఎక్కడ అనేసి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాం కదా. ఇంక తొందరలోనే దాదాపు ఇంక 1 వారంలో కూడా తెలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 2 గంటలు ఉంది. 2 గంటల్లో కార్తీక్ ఏం చేయగలడు? ఇక్కడ దాస్ గారు ఏమైనా ఎఫెక్ట్ చూపించగలరా? అనసూయ గారు ఏమైనా నిజం చెప్పగలరా? ఏమి ఎక్కడ అనేసి మనము చూడబోతున్నాం. దానికన్నా ముందు ఇంకొకటి, మనకి జోష్న ఎంత మంచి జోష్న ఎంత చెడ్డగా తయారైంది అనేది ఒక స్పెషల్ వీడియోతో రాబోతుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎపిసోడ్స్ రివ్యూ అయితే రాబోతున్నాయి. ఇంకా మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి నాకు అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియల్లో కూడా మంచి ఎపిసోడ్స్ వస్తాయనేసి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.